హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీషా మన్ను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ మనకి ప్రీహీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకుని ఒక 20 to 30% మాత్రమే కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఎక్కువ ఆనియన్స్ కుక్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనకి చికెన్తో పాటు ఆనియన్స్ కూడా మగ్గిపోతాయి అన్నమాట. నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని మగ్గనివ్వాలండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే ఇందులో మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మనం వేసిన గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు వీటి వల్ల మనకు వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది. చికెన్ నుంచి కూడా వాటర్ అనేది వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా పీసెస్కి మంచిగా పట్టేలాగా కలుపుకుని మూత పెట్టేసుకుని ఉంచుకోవడమే. మనకి వాటర్ అనేది ఆటోమేటిక్గా దాని నుంచే ఫామ్ అయిపోతుంది. మనం ఎటువంటి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక 10 minutes పాటు మగ్గనివ్వండి. చూసారు కదా, పీస్ ఆల్మోస్ట్ మనకి సాఫ్ట్ అయిపోయింది. లెగ్ పీస్ కదా, కుక్ అవుతుందా కుక్ అవ్వదా అన్న భయం కూడా అవసరం లేదు. ఈజీగానే కుక్ అయిపోతుందండి. ఇదంతా కూడా మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఈ టైంలో మీరు స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. స్పైసెస్ కోసం సీక్రెట్ రెసిపీ ఏంటి అంటే, సీక్రెట్ ఇంగ్రీడియంట్ దాల్చిన చెక్క, లవంగాలు మనం రోట్లో దంచుకుని దాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ టైంలో ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. దాల్చిన చెక్క, లవంగం పౌడర్ వేసేసిన తర్వాత ఒక 5 minutes పాటు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. నెక్స్ట్ మూత తీసుకుని ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాము. కారం, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే చెక్ చేసుకుని. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ వేసాం కూడా దాల్చిన చెక్క, లవంగం పౌడర్. దీన్ని మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఫైనల్గా మనకి బాగా స్మెల్ రావాలి, మనకి ఫ్లేవర్ఫుల్గా ఉండాలి, అథెంటిక్ స్టైల్లో ఉండాలి అంటే లాస్ట్లో కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుని మంచిగా ఒక 2 minutes పాటు ఫ్రై అవ్వనివ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టైంలో లాస్ట్లో ఇవి వేసి ఫ్రై చేయడం వల్ల దీనివల్లే ఫ్లేవర్ అనేది మనకి ఫామ్ అవుతుంది అన్నమాట. చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అనేది. ఫైనల్గా సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్